నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని పాలకపక్షం, అప్పులు మాత్రమే చెబితే మరి ఆస్తుల సంగతి ఏంటన్న ప్రతిపక్షం, మరి రాష్ట్ర భవిష్యత్ ఏంటని ప్రశ్నించిన విపక్షాలు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపైన కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల ఊబిలోకి నెట్టిందని అధికార కాంగ్రెస్ ఆరోపించగా, ప్రభుత్వం ఆస్తుల వివరాలను చెప్పకుండా అప్పులను మాత్రమే చెబుతోందని బీఆర్ఎస్ అంటోంది. 6,70,000 కోట్లు అప్పు చేసినా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన 2014-15 నాటికి అప్పులు 72,658 కోట్లుండగా ప్రస్తుతం అప్పులు మొత్తం 6,71,757 కోట్లకు చేరాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 2023 నాటికి అప్పుల్లో కూరుకుపోయిందని, ఇందుకు బీఆర్ఎస్ సర్కార్ అస్తవ్యస్త పాలనే కారణమని ఆరోపించారు. రోజువారీ ఖర్చులకు ఓడి ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని చెప్పారు. దశాబ్ద కాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని భట్టి అన్నారు. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామని తెలిపారు. ఏ బడ్జెట్ తీసుకున్నా బడ్జెట్ ఎస్టిమేట్స్ కి, బడ్జెట్ యాక్చువల్స్ కి, ఖర్చుకి ఏదో 5% 10% గ్యాప్ ఉండే విధంగా ముందుకు పోవటం అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి ప్రభుత్వాలు చేసే పని. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆది నుంచి ఇప్పటి వరకు కూడా, మొన్నటి వరకు కూడా ఎప్పుడు కూడా 20% గ్యాప్ లేకుండా బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టలేదు. ఒక సందర్భంలో అయితే ఆ 20% కూడా దాటింది. ఇవాళ గ్యాప్ ఇన్ బడ్జెట్ విషయంలో వారు చెప్పే ప్రయత్నం చేశారు. మొదటి సంవత్సరం 2014-15లో మన కొత్త రాష్ట్రము, అసలు కొత్త రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వనరులు వస్తుందని ఒక అంచనా ఉంటుంది అధ్యక్ష. డెఫినెట్గా మొదటి ఇయర్ గ్యాప్ ఉండడం అనేది అత్యంత సహజమైనటువంటిది. 2016-17లో 93% రీచ్ అయినాం, 2019-20లో 97% రీచ్ అయినాం. తర్వాత కరోనా వచ్చి పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ నిరాకరణ వల్ల తదుపరి కొద్ది సంవత్సరాల్లో గ్యాప్ ఉండొచ్చు. కానీ అదేదో ఒక తప్పుగా వారు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో, ఎవరినో తక్కువ చేసి చూపించడానికో, లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో, లేదా మేమిచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు అవాస్తవాలతో, అభూత కల్పనలతో, ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం.